మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పోలూరి నరసింహారావుకి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో ఈ గెలుపు నాది కాదని, తిరగబడ్డ, దగాబడ్డ, అణిచివేతకు గురైన ప్రజలదని అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో మీ స్థలాలకు కంచెలు ఏర్పాటు చేసుకున్న, గోడలు ఏర్పాటు చేసుకున్న, ఆఖరికి కట్టుకున్న బిల్డింగ్లే మాయమయ్యాయని, ఆ ఆంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి మాన్యానికే రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మాచర్ల నియోజకవర్గ ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ధైర్యంగా జీవించేందుకు, ఒక భరోసా కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సమాజంలో ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని, ఆర్యవైశ్యులందరూ ఆనాటి మహానాయకులు మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకుని జీవితం కొనసాగించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో మాచర్ల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ముఖ్యంగా మొట్టమొదటి వ్యాఖ్యాత రాజు గారు అన్నారు, ఈ గెలుపు నాదని. ఈ గెలుపు నాది కాదు, తిరగబడ్డ ప్రజలది, ప్రజాపడ్డ ప్రజలది, అణిచివేతకు గురివేయబడ్డ ప్రజలది, దోపిడీకి గురైన ప్రజలది. సృష్టిలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛ కోరుకుంటుంది. మనం ఒక పిట్టని కట్టేసిన, పిల్లిని కట్టేసిన, కోడిని కట్టేసిన ఒప్పుకోదు. మరి పల్నాడు పౌరుషాల గడ్డ గత కొంతకాలంగా బానిస సంఖ్యలలో ఎప్పటికీ పూర్తిగా పనిపోతుంది. ఈ బుగ్గవాగు నిర్మాణాన్ని, బుగ్గవాగు నుంచి పైప్ లైన్ని తీసుకొస్తాం. వీలైనంత తొందరలోనే ప్రతి ఇంటికి నీటి సదుపాయాన్ని కలుగజేస్తాం. 4 ఏళ్ళు అయిందంటే సీట్లు తీసాను. పారిశుధ్యం ఆ విధంగా. ఎలక్ట్రిసిటీ బకాయిలు 5 కోట్ల దాటి మున్సిపాలిటీ. ప్రాధాన్యత లేని అంశాలకి మున్సిపాలిటీ దోపిడీకి గురై, డబ్బులు అయితే డ్రా అయినాయి కానీ ఇక్కడ పనులు అయితే జరగలేదు. తెలుగుదేశం కండువా కప్పుకున్నారంటే దీంట్లో ఎవరి ఒత్తిడి రెడీనే ఇచ్చేసి రేపు సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు అనేకం ఉన్నాయి కాబట్టి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకోండి. మీ భూ సమస్యలు ఏమన్నా ఉంటే ముందు ప్రజల నుంచి అర్జీ తీసుకొని అది మెల్లిగా ఒక్కోటి సార్ట్ అవుట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆదేశం ఇవ్వడం. బహుశా మొదటి వారం కావచ్చు, 2వ వారంలో కావచ్చు రెవెన్యూ సదస్సులు మొదలైతే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించడం. మనమే దుర్మార్గుల్ని తీసుకొని వచ్చి అధికార పీఠం మీద కూర్చోబెడితే మనకి ఏం మేలు జరగాల్సిన అవసరం లేదు. కీడు జరగని ప్రభుత్వాన్నైనా కనీసం గుర్తించాలి. మేలు చేయకపోయినా పర్వాలేదు, మీకు ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదని బాధపడకూడదు. కానీ మా ఉన్నది ఉన్ని బట్టలు కొనిపోయినా మీకు పర్వాలేదు, కానీ మీ ఉన్న బట్టలు ఊడదీసే నాయకుడిని మాత్రం తెచ్చుకోబాకండి అని చెప్పి సందర్భంగా చెప్తాం. ముందుంచి రాష్ట్రంలోనే ప్రథమంగా మన మున్సిపాలిటీని నిలుపుతానని చెప్పేసి మీ ఆశీస్సులతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, మీ అన్నదండలతో మేము ఖచ్చితంగా మీ ఆశీస్సులతో మాచర్ల మున్సిపాలిటీని మరి పైపుల వాటర్ లైన్ కానీ, రోడ్లు కానీ, పచ్చదనం కానీ, ప్రతి శుద్ధి శుభ్రత కానీ ప్రతి ఒక్కటి కూడా మీ ఆశీస్సులతోటి, మన పురజనుల అభిమానాలతోటి, వాళ్ళ ఆశీస్సులతోటి మేము దాన్ని ఖచ్చితంగా మరి మాచర్ల మున్సిపాలిటీని రాష్ట్రంలో ముందుంచుదామని చెప్పి చెప్పుకుంటూ